హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 10:11 వచనము. మత్తయి సువార్త 10:11 వచనము. మరియు మీరు ఏ పట్టణంలోనైనా గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు యేసు ప్రభు శిష్యులకు ఆజ్ఞాపించి గ్రామాలలోకి వెళ్ళినప్పుడు, ఏ పట్టణంలో అయినా మీరు ప్రవేశించినప్పుడు, ఏ ఊరికైనా వెళ్ళినప్పుడు, మీరు ఏ ఇల్లు యోగ్యమైందో మీరు ప్రార్థన చేసుకొని ఆత్మపూర్వకంగా ఆ ఇంట్లోకెళ్ళి మీరు ఆ గ్రామంలోకి వెళ్ళి బయటకు వచ్చేదాకా కూడా ఆ గ్రామంలో ఆ ఇంట్లోనే మీరు బస చేయుడి. ఆ ఇంట్లో చేరి అక్కడ ఇంటి వారిని రక్షణలోకి నడిపిస్తూ ఆ గ్రామానికి అంతటిని కూడా రక్షణ సువార్తని అందించండి అని శిష్యులకి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 12వ వచనం చూద్దాము. ఆ ఇంటిలో ప్రవేశించుడి, ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇంటిలో ప్రవేశించినాక ఆ ఇంటి వారికి, అమ్మా మీకు శుభం కలుగును గాక, వందనాలమ్మా అని మనము తెలియచేయాలట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజులలో నేను అందరిని విమర్శించట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఈ వీడియోని, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటల్ని అర్థం చేసుకోండి. నేను కొన్ని గ్రామాలకి ఆత్మపూర్వకంగా ప్రార్థనపూర్వకంగా దుఃఖములో భార్యాభర్తలు విడిపోయే సమయానికి ఆ కుటుంబంలో భార్యాభర్తలకి సమాధానం లేకుండా, కన్న పిల్లలతో కూడా సమాధానం లేకుండా వారి కుటుంబంలో ఒక అలజడి మొదలైంది. వారి పరిచర్యకి మనకి బహు తక్కువ కాలంలోనే పరిచయం అయినరు. ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేరేపణతోటి ఆ గృహాలను దర్శించినప్పుడు ఆ గృహంలో చెల్లచెదరయ్యే గృహాన్ని దేవుడు ఆ గృహానికి శుభం కలుగును గాక అనే మాట ఆ గృహంలో పలిగినప్పుడు ఇంతవరకు ఆ గృహంలో సమస్య లేదు. దేవునికే మహిమ కలుగులాగున. దేవునికే స్తోత్రం. నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏ గృహానికైనా వెళ్ళినప్పుడు ఆ గ్రామస్తులు ఆ గృహంలో ఈ రోజులలో ఏ రీతిగా ఉన్నారని అంటే, ఇక్కడ కింద ఉన్న చూడండి 13వ వచనము. ఆ ఇంటిలో ప్రవేశించుడి, ఆ ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైంది అయితే మీ సమాధానము మీ మీదికి వచ్చును. అది యోగ్యమైంది అయితేనే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. ఎవడైనాను మిమ్మల్ని చేర్చుకొనక మీ మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటిలో నుండి, ఆ పట్టణంలో నుండి విడిచిపెట్టిపోండి. మీ పాద ధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు సొదొమ పట్టణము ఏ రీతిగా ఆనాడు సొదొమ పట్టణము ఏ రీతిగా దేవుని ఉగ్రతతో అది శపింపబడ్డదో ఆ రీతిగా పట్టణము అయిపోద్దట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు సేవకులు, ఆ గృహస్థులు, ఇప్పుడు లూదియా సేవకుల్ని ఏ రీతిగా ఆహ్వానించుకుందో, మరి తప్పిపోయిన కుమారుడు కూడా
విందు ఏర్పాటు చేసినప్పుడు అందరిని ఆహ్వానించుకున్నారో, మరి ఈ లెక్కలలో చూసుకుంటే ఒక స్త్రీ 10 ఎండి నాణెములు ఉన్నప్పుడు, ఒక నాణెం పోగొట్టుకున్నప్పుడు, ఆ స్త్రీ కూడా దొరికినాక, వెతికినాక తన ఇరుగు పొరుగు వారిని పిలుచుకుంది కదా, ఆత్మీయుని పిలుచుకుంది కదా. పిలుచుకున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నవారు యజమానుడిగా ఉన్నవారు సంతోషించిండ్రు, ఇంటివారు సంతోషించుతున్నారు. ఆ గ్రామ సేవకుడిని ప్రేమించలేకపోతున్నారు. సేవకుడు చర్చిలలో బోధించేది నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమంటున్నాడు. సేవకుల మధ్యలో ఐక్యత లేదు. ఇది మా మందిరము, ఇది మా సంఘము, ఇది మా గ్రామము, ఇది మా ఊరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను తప్పు పట్టకండి. మనకంటే ముందు నుంచి పరిచర్య చేసిన వారు ఉన్నారు, మహానుభావులు, ప్రవక్తలు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు. వారు ప్రార్థన చేస్తే భూమి తల్లకిందులైన వారు ఉన్నారు. అటువంటి వారు భూమి మీద ఉన్నారు. ఇంకా వారు అనలేదే ఇది మాది అని. అవును, ఇక్కడ ఎన్ని సంఘాలున్నా, ఎన్ని మందిరాలున్నా, ఏదేమైనప్పుడు కూడా తండ్రి ఒక్కడే కదా, ఆయన దగ్గరికే చేర్చబడాలి కదా. ఇక్కడ చూడండి, వారు మీ మీద తిరుగుబాటు చేస్తారు, మీ మీద అబద్ధపు మాటలు మాట్లాడతారు, మిమ్మల్ని చేర్చుకోకుండా ఆ గ్రామం నుంచి కూడా వెలివేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే, నేను దీన్ని రుచి చూసిన ఆ గ్రామ సేవకుడు నోటికి ఇష్టం వచ్చినట్టు వాక్యం బోధించే కాడ సేవకుని ఒక హీనమైన స్థితిలో, వాక్యం బైబిల్ చేతిలో పట్టుకొని హీనమైన స్థితిలో మాట్లాడుతున్నారు. తీసిన పరిశుద్ధ గ్రంథంలో తీసిన రెఫరెన్స్ వేరు, విధానం వేరు మాట్లాడేది. ఆ గ్రామస్తులే, వారి సంఘమే ఆ సేవకుడి మీద తిరగబడ్డారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత అవివేకంగా సేవ పరిచర్యలో మనం బ్రతుకుతున్నామో. దేవుడు మనకు ఒక అధికారాన్ని ఇచ్చిండు. ఏం అధికారాన్ని అంటే, దుష్టుల్ని జయించుటకు అధికారం ఇచ్చిండు. దేవుడు ఏర్పాటు చేసిన బిడ్డల్ని బలపరచుటకు మనకు అధికారం ఇచ్చిండు. మరి ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, 13వ వచనం, ఆ ఇంటిలో ప్రవేశించుడి ఆ ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం మీ మీదికి వచ్చును. అది యోగ్యమైతేనే మీ సమాధానము మీ మీదికి వచ్చును. ఎవడైనను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటిలో నుండి, ఆ పట్టణముల నుండి విడిచిపెట్టినప్పుడు మీ పాదధూళి కూడా అక్కడే దులిపివేయండి. అయ్యలారా, సేవకులారా, అందరికీ వందనాలు. ఇలాంటి ఆలోచన, ఇలాంటి వ్యక్తిత్వం ఉంటే ఒకవేళ తీసివేద్దాము. దేవునికి హృదయంలో స్థానం ఇద్దాము. తోటి సేవకులను గౌరవిద్దాము. వారు ఏ గ్రామం నుంచి వచ్చిండ్రు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు అన్నది ప్రాముఖ్యత కాదు. దైవజనుడు, ఒక మాట చెప్పాలనంటే, దైవజనుడి కంటే గొర్రెలే
సంఘమే దేవునికి ఇష్టమైనది. మరి సంఘము దేవుని మాటలు వినాలనంటే సేవకుడు దేవుణ్ణి చూపించాలి, దేవుని ప్రేమను చూపించాలి. సేవకుని వ్యక్తిత్వం చూపించకూడదు. వ్యక్తిత్వం చూపిస్తే మనము ఏం నేర్చుకుంటున్నామో దేవుడి దగ్గర, మనం సంఘానికి ఏం నేర్పుతున్నాము. అందురించి ఒక మాట ఉంటుంది సుమే, మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. నువ్వే విత్తనం విత్తుతున్నావో అదే పంట కోస్తావు, అది పక్కా అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన నా కుమారుడా, కుమార్తె, సేవ చేస్తున్న వాళ్ళారా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళారా, ఒకవేళ అది నాలో ఉన్నా కూడా నేను తీసివేస్తాను. నా దేవుడి పరిచర్యను చేయాలి. నేను సంఘాన్ని సంపాదించిన నేను శబాస్ మంచి దాసుడు అని అక్కడ అనిపించుకోను. నా క్రియల్ని బట్టి, నా బుద్ధిని బట్టి దేవునియా నాయా, అప్పుడు నాకు అక్కడ తండ్రి దగ్గర తీర్పు ఉంటుంది. భలే మంచి దాసుడు అనాలనంటే నమ్మకమైన సేవకుడుగా ఉండాలి. దావీదు గొర్రె పిల్లల్ని కూడా సింహపు గుడ్డెలుగుల నుంచి తప్పించిన వాడు. మరి అలాంటి శక్తిని, అలాంటి బలాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చిండు. సేవకులకి గొర్రెల్ని కాసుడంటే ఏదో ఆట తమాషా కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఈ వీడియో చూస్తున్న వాళ్ళారా, ఆ గ్రామం నుంచి బయటికి వచ్చేటప్పుడు ఎంత ఘోరమైంది, నీ పాదధూళి అక్కడ దులిపివేసి రానానా అంటున్నాడు సేవకుడు. మా కుమారుడా, వాళ్ళు నిన్ను చేర్చుకోలేదు కదా, నీ మాటల్ని పెడచోన పెట్టిండ్రు కదా, అవి నా మాటలు కదా. నువ్వు వారి దగ్గరికి ఏం ఆశించి వెళ్ళినావు? వారి కుటుంబం ఆశీర్వదించబడాలని వెళ్ళినావు. వారి దగ్గరికి నేను నిన్ను పంపినా. నా నామంలో నీకు నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, భరించు, జరగపోయేది నేను చూసుకుంటా. సేవకుడు తెలియజేస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, శిష్యుల్ని అడ్డగోలుగా పంపలే దేవుడు, పరిశుద్ధాత్మతో నింపి పంపిండు, అధికారాన్ని ఇచ్చిండు, సహనం ఇచ్చిండు, ప్రేమ ఇచ్చిండు. శిష్యుల్ని పంపినప్పుడు ఇద్దరిద్దరుగా పంపిండు. ఇద్దరిద్దరుగా పంపి మూడోవాడిగా ఉన్నాడు దేవుడు. మూడోవాడిగా ఎట్లుంటాడంటే, అది షడ్రక్ మేషక్ అబేద్నెగోని జ్ఞాపకం చేసుకుంటే 4వ వాడిగా ఉన్నట్టు. మనము ఒంటరి వారం కాదు. మనది, నాది, నేను చేసిన అద్భుతం అని అంటే అక్రమములు చేయువారి లెక్కలలో ఉంటాం. మనది మనది అంటే అందరిది. నాది అంటే అది నీ వర్తికే వర్తిస్తుంది. అందరించి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాము. చక్కని మాటలు కదా మనకి. మత్తయి సువార్త 10:11 వచనంలో, మరియు మీరు ఏ పట్టణంలోనైనా ఏ గ్రామంలో అయినా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు ఆ ఇంటిలోనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించినప్పుడు ఆ ఇంటి వారికి శుభమని చెప్పుడు. ఎంత చక్కని మాట సేవకులకి ఇచ్చిండు. ఆ రోజు ఆయన శిష్యులకు ఇచ్చి పంపిండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ రాత్రికాలం అందు నువ్వు నేను చూస్తున్నావు, వింటున్నావు. ఒకవేళ నా జీవితంలో కూడా అదే స్థితిలో ఉందా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఒక సేవకుని మేము దుఃఖపెట్టిన వారమా? ఒక సేవకుని బాధ పెట్టిన వారమా? అయ్యో అనేసి ఆలోచన చేయండి. సేవకుడు వచ్చినంత మాత్రాన మీ ఇంట్లో ఉన్న ఆస్తి పట్టుకపోడు, మిమ్మల్ని సంఘం నుంచి చెల్లాచెదరు చేయడు. ఏ సేవకుడైనా, ఎవరైనా మీ కుటుంబాలు బాగుండాలనే ప్రార్థన చేస్తారు.
అమ్మా, ఒకటి మాత్రానికి నిజం సేవకులారా, అమ్మలారా, దేవుని నమ్మిన బిడ్డలారా, ఏ సేవకుడైనా పరిచర్యనే చేస్తాడు అన్నది మర్చిపోకండి. ఆ పరిచర్య దేవుని పరిచర్య. అది యథార్థమైన పరిచర్య, నీతి కలిగిన పరిచర్య, సత్యమైన పరిచర్య. అబద్ధానికి చోటు లేదు, ఈర్ష్యకు చోటు లేదు, కళ్ళ కపటమైన మాటలకు కూడా చోటు లేదు, కపటం ఉండదు. దేవుడు ఒక్కడే 12 మంది శిష్యుల్ని పెట్టుకొని తన దేశమంతా తెలుసులాగున చేసుకున్నాడు. ఇంతమందిని ఏర్పాటు చేసినా కూడా మనం ఆత్మని సంపాదించలేకపోతున్నాము. కనీసం మినిమము దేవుణ్ణి నమ్మిన బిడ్డలనైనా మందిరాలకు నడిపించలేకపోతున్నాం. ఏ కుటుంబంలో ఏ పరిస్థితి ఉందో కూడా దైవజనుడు వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది అంటున్నాడు. ఇది సామాన్య దైవజనులకి అందరికి వీలు పడుతుంది. ఒకవేళ పెద్ద పెద్ద ప్రసంగిలకి, సేవ చేసే పెద్ద పెద్ద ఫాస్టర్లకి, అయ్యగార్లకి ఇది ఒకవేళ వీలు పడడు కష్టంగానే, వారికి ఉన్న పరిచర్యను బట్టి, వారికి ఉన్న భారాన్ని బట్టి, దేవుడు వారికి ఇచ్చిన కృపను బట్టి నిజమైన వందనాలు దేవునికే. మనకి చిన్న చిన్న మందిరాలు ఇచ్చిండు, చిన్న చిన్న గ్రామాలు ఇచ్చిండు. ఇచ్చినప్పుడు మనం 10 మంది సేవకులం ఐక్యత లేనప్పుడు మనం ఏమి సంపాదించుకుంటున్నాం, ఏం పోగొట్టుకుంటున్నాము ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఇది సేవకులకు కూడా వర్తిస్తుంది. గ్రామస్తులు ఎల్లగొట్టిండ్రు, సేవకుని రావద్దు, మా ఇంట్లోకి వెళ్ళి పో అని అన్నారు అని అంటే, మరి ఆ గ్రామంలో ఉన్న సేవకుడా, ఆ గ్రామానికి వెళ్ళిన సేవకుడా, మీరిద్దరు కూడా దేవుని పరిచర్యను చేసేవారే కదా. ఒకసారి ఆలోచన చేసుకోండి. మిమ్మల్ని చూసి సంఘం నడవలసిన మార్గంలో నడవక దారి తప్పినట్టయితే ఉంటే అది సేవకుడిదే బాధ్యత. ఎజ్కేలు ఉంటుంది, బూర ఊదవలసిన సమయంలో ఊదకుండా, తెలియవలసిన సమయంలో తెలియచేయకుంటున్నందుకే వారి ఆత్మ విషయమై నిన్ను విచారణ చేస్తా అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి అందరించి ఈరోజు నువ్వు నేను ఏ స్థితిలో ఉన్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రికాలమందు దేవుడు ఇటు మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.